సంవిధాన్ హత్యా దివస్. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాక ప్రమాణ స్వీకారం సమయంలో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ తీవ్ర నిరసనలు చేశారు. నిజానికి రాజ్యాంగాన్ని 1975 జూన్ 25న అప్పటి ఇందిరాగాంధీ ప్రధానిగా తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి ఒక్కసారిగా ప్రజాస్వామ్యం గొంతును నులిమేశారు. ఈ క్రమంలో జూన్ 25వ తేదీ చీకటి రోజుగా నిరసిస్తూ ఇక నుంచి దేశవ్యాప్తంగా ఈ తేదీన సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనిపై అమిత్ షా ఎక్స్ అకౌంట్లో స్పందిస్తూ ఎలాంటి కారణం లేకుండా ఎమర్జెన్సీ పేరుతో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజు గుర్తు చేసుకుందామని అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే స్పందిస్తూ నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివస్ మనకి గుర్తు చేస్తుంది. దేశ చరిత్రలో చీకటి దశను ఆవిష్కరించిన ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అది అంటూ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మోడీ ఆధ్వర్యంలో మరో కపట ప్రచార ఎత్తుగడగా పేర్కొంది. దేశంలో గత 10 ఏళ్లుగా ప్రతిరోజు మోడీ సర్కార్ సంవిధాన్ హత్యా దివస్ ను చేతల్లో చూపుతూనే ఉందని విమర్శించారు. 13 నెలలుగా హింసతో రగులుతున్న మణిపూర్ రాజ్యాంగ హత్యకు నిదర్శనం కాదా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని హత్యా పదంతో ముడిపెట్టే బీజేపీ అంబేద్కర్ ను అవమానిస్తుందని ధ్వజమెత్తారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న జీవాతీత ప్రధానికి భారత ప్రజలు నైతిక ఓటమిని అందించిన 2024 జూన్ 4 చరిత్రలో మోడీ ముక్తి దివస్ గా నిలిచిపోతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు.